आनंद सद्गुरु साईनाथ महाराज की जय. శ్రీ సాయి సన్నిధిలో మనం గత వారం భీష్మ గురించి తెలుసుకున్నాం. అంటే స్వయంగా బాబా అక్కడ స్వప్న దర్శనం ఇచ్చి ఆయనకి మళ్ళీ ఇక్కడికి వచ్చిన తర్వాత ఆ ఇచ్చిన స్వప్నంలో కనపడిన ఆయనేమో వైష్ణవ సాంప్రదాయంలో ఉన్నాడే అనుకున్న బాబా ఇక్కడ రాగానే చెప్తున్నారు, అన్ని చోట్ల తామే ఉన్నామని చెప్తూ ప్రత్యేకంగా అతన్ని నువ్వు నాకేం సమర్పించట్లేదు 5 లడ్డూలు ఇవ్వాలని చెప్పి బాబా అనుగ్రహించి ఆయనలో ప్రేరణించి ఆయన చేత అట్లా లడ్డూలు అంటే మనం మామూలు లడ్డూలు అనుకుంటాం, కానీ ఆయనకి ఆ ప్రేరణిచ్చి 5 పాటలు రాయించి తర్వాత పాడించి తీసుకున్నారనమాట. అట్లా ఈరోజు మనం పాడుకునే ఆరతులు అవన్నీ మొదటిసారిగా బాబా ఆయన సంకల్పించి ఆయన ప్రేరణించి రాయించినవి. అందుకే మాస్టర్ అంటారు, భావం ఎరిగి వాటిని పాడుకోవడం ఎంతో మేలని. అంతేకాకుండా అతని హృదయం అంతా మళ్ళీ ఇలాంటి వాటితో నింపి శ్రీ సాయినాథ సగుణోపాసన అనే గ్రంథంగా కూడా, అంటే బాబా ప్రచురింపజేసేట్టుగా ఆయనలోంచి వచ్చినవన్నీ కూడా, అంటే ప్రత్యేకంగా బాబా అనుగ్రహించి ఆయన చేత పలికించినవన్నీ మళ్ళీ తర్వాత వీళ్ళు దాని గ్రంథంగా కూడా వేయించి సంస్థానం వాళ్ళు తర్వాత అందరికీ అందిస్తూ వచ్చారు. నమస్కారం అంటున్నారు, భీష్ముని అనుభవం వలన మనకి తెలుసుకోవాల్సిన సూక్ష్మాలు కొన్ని అర్థమవుతాయి. స్వప్నంలో కనుక మహాత్ముల దర్శనం అయితే అదన్నిటికీ వ్యర్థం కాదు. ఏదో మనం ఊహించుకుంటే వచ్చిందండి, లేకపోతే అదే థాట్తో మనం నిద్రపోతుంటే వచ్చిందండి, ఇలాంటివే ఉంటాం మహాత్ముల దగ్గర. వాళ్ళ దర్శనం ఇస్తే అది ఎప్పటికీ వ్యర్థం కాదు. మన అక్కలకోట స్వామి చేతిలో చూస్తాం, స్వామి దర్శనం అయిన తర్వాత కూడా స్వామి ఎక్కడో కొండ మీద ఉంటే ఆయన దర్శించారని ఆయన బయలుదేరి వస్తూ ఉంటే స్వామి అంటారు, వాడికి రాత్రే కదా దర్శనం ఇచ్చాను, అయినా కానీ మళ్ళీ నిద్రాహారాలు మాని మళ్ళీ భౌతిక దర్శనం కోసం వస్తూ ఉన్నాడని. అట్లా వచ్చిన తర్వాత అడుగుతారు కూడా, నీ దర్శనం ఇచ్చాను కదా అని. అంటే మనకి స్వప్నంలో కనుక మహాత్ముల దర్శనం అయితే అది అన్నిటికీ వ్యర్థం కాదు. అందుకని ఆయనకి స్వప్నంలో అయిన దర్శనం ద్వారా మళ్ళీ గురువు దగ్గరికి వచ్చి ఆయన్ని సేవించుకోవడంలో ఈయనకి ఉపయోగపడింది అనమాట. అంటే ఆ గురువు ఎవరు కూడా తెలియదు, జై సచ్చిదానంద అని మాత్రమే ఏదో సద్గురు నామం అయి ఉంటుంది అనుకుని ఉంటే బాబా దగ్గరికి వచ్చి ఆయన నమస్కారం చేసుకున్నప్పుడు జై సచ్చిదానంద అన్నారట. అదేంటి ఎంత ఆశ్చర్యంగా ఉంది, ఎక్కడో స్వప్నంలో వచ్చిన అనుభవాన్ని మళ్ళీ ఇక్కడ బాబా దగ్గర నమస్కారం చేసుకుంటూ ఉంటే బాబా అని దాన్ని రూఢీ చేస్తున్నారు. మళ్ళీ ఇతనికి అనుమానం, ఆయన కల్లో కనపడిందేమో నల్లని సద్బ్రాహ్మణుడు చక్కగా త్రిపుండ్రాలు ధరించి శ్రీచంద్రం ధరించి ఉన్నాడు, ఈయనేమో ముస్లిం ఫకీర్లా ఉన్నాడు ఆయన. బాబానేమో ఈ ప్రదేశాలని రామమయమే మిత్రమా, అన్ని చోట్ల ఆయనే ఉన్నారని చెప్పి తెలియజేస్తూ వచ్చారనమాట. అందుకని మనం తెలిసి ఆ భావం తెలుసుకొని ఆరతులు పాడుకోవటం మనకి ఎంతో శ్రేయస్కరం. కారణం ఏంటి, అది బాబా స్వయంగా వాళ్ళకి ప్రేరణించి రాయించుకున్నారు అనమాట. ఈ వారం సపత్నేకర్ మహదేవ్ వామన్ సపత్నేకర్ అక్కల్కోట్లో న్యాయవాదిగా ఉండేవాడు. అతని తల్లిదండ్రులు మాధేన్ గాంలో నివసిస్తూ ఉండేవారు. మహాదేవ్ తండ్రి దినకర్ సపత్నేకర్ స్వతహాగా సపత్ని గ్రామానికి చెందినవాడు. అంటే కొంతమంది ఇంటి పేర్లు కూడా ఎట్లా ఉంటాయి, ఆ గ్రామాల వల్ల వస్తాయి. అట్లా వీళ్ళకు కూడా ఈ స్వతహాగా సపత్ని గ్రామానికి చెందినవాడు. ఒకప్పుడు ఆ కుటుంబం మాదేగాంలో స్థిరపడి అందరూ న్యాయవాదులు అయ్యారు. ఇతను సపత్నీకరణ ఎందుకంటూ ఉన్నారంటే ఆయన పేరులో వాళ్ళు అక్కడి ఆ సపత్ని ఆ గ్రామం నుంచి వచ్చిన. ఒకప్పుడు ఆ కుటుంబం మాదేగాంలో స్థిరపడి అందరూ న్యాయవాదులు అయ్యారు. దినకర్ సపత్నేకర్ మొదట దత్తాత్రేయుని భక్తుడు. అతడు తరచుగా గాన్గాపూర్ వెళ్ళి వస్తూ ఉండేవాడు. ఒకప్పుడు ఆ క్షేత్రంలోని అతని భార్య కొడుకు మరణించడం చేత ఆ శోకం భరించలేక ఆత్మహత్య చేసుకోవాలని నదిలో దూకాడు. చూడండి, గాన్గాపూర్ వెళ్ళి దత్తభక్తుడు గాన్గాపూర్ వెళ్ళి వస్తూ ఉంటే ఒకప్పుడు ఆ క్షేత్రంలోని అతని భార్య బిడ్డ ఇద్దరు మరణించారట. ఆ శోకం భరించలేక ఆత్మహత్య చేసుకోవాలని నదిలో దూకాడు. కానీ చిత్రమైన రీతిన దత్తస్వామియే అతను రక్షించి అక్కల్కోట్లోని శ్రీ స్వామి సమర్థను ఆశ్రయించమని చెప్పాడు. ఎంత అదృష్టం అని చూడండి. సాక్షాత్తు దత్తస్వామి ఆ నీళ్ళలో దూకితే అతన్ని పట్టుకొని ఆపి
మనం బాబా చేతిలో కూడా చూస్తాం. ఆయన ఎంతో కాలంగా గాయత్రి ఇది చేస్తూ మనసు ఏమాత్రం ఏకాగ్రం కాలేదని దూకాలనుకుంటే ఆయన బాబా వచ్చే బండి ఆపుతారు. అట్లా ఇక్కడ కూడా నదిలో దూకితే చిత్రమేనని దత్తస్వామి అతన్ని రక్షించి అక్కలకోటలోని శ్రీ స్వామి సమర్థను ఆశ్రయించమని చెప్పారు. అందుకే అటు తర్వాత శ్రీ స్వామి సమర్థుల మరొక రూపమైన శ్రీ సాయిబాబా అతని కొడుకు మహదేవ్ వామన్ సపత్నేకర్కు కూడా తమ చెంతకు చేర్చుకున్నాడు. అంటే ఈ సపత్నేకర్ వాళ్ళ నాన్నకి జరిగిన అనుభవం అది. ఆ తర్వాత అందుకే బాబా కూడా మళ్ళీ ఈ వామన్ సపత్నేకర్ని కూడా తమ చెంతకు చేర్చుకొని సద్గురు సేవ తరతరాల కాపాడుతుంది. ఇప్పుడు మనం చేసుకునే సేవ తరతరాలు కాపాడుతుంది అంటున్నాడు. అంటే తండ్రి చేసుకున్నాడు, మళ్ళీ కొడుకును కాపాడుతుంది. మహదేవ్ వామన్ సపత్నేకర్ న్యాయవాదిగా అక్కలకోటలో నివసిస్తూ ఉండేవాడు. అతనికి 33వ ఏట భార్య ఒక కుమారుడు చనిపోవడం వలన మానసికంగా అతను ఎంతో కృంగిపోయాడు. బంధువులు స్నేహితుల ప్రోద్బలంతోనూ వంశం నిలవాలన్న సంకల్పంతోనూ అతను రెండోసారి వివాహం చేసుకున్నాడు. ఈ వామన్ సపత్నేకర్ కూడా న్యాయవాదిలో స్థిరపడ్డాక అతనికి కూడా మళ్ళీ 33వ ఏటలో భార్య కుమారుడిద్దరు చనిపోయారట. చనిపోవడం వల్ల ఇతను కూడా మానసికంగా కృంగిపోయాడు. బంధువులు స్నేహితులు ఇంకా అందరూ చెప్తారు కదా, మళ్ళీ పెళ్లి చేసుకోండి, చిన్న వయసే కాబట్టి మీ వంశం నిలవాలని. అట్లా చెప్పడం వలన ఆ వంశం నిలవాలన్న సంకల్పంతో అతను మళ్ళీ రెండోసారి వివాహం చేసుకున్నాడట. కానీ ఆ తర్వాత 4 సంవత్సరాల వరకు అతనికి బిడ్డలు కలగలేదు. రెండో వివాహం చేసుకుందేమో వంశం నిలవాలని బిడ్డల కోసం చేసుకున్న తర్వాత రెండో వివాహం చేసుకున్న తర్వాత 4 సంవత్సరాల వరకు అతనికి బిడ్డలు కలగలేదు. అంతటితో అతను మళ్ళీ చిగురిస్తుందని ఆశించిన జీవితం మూడైనట్లుగా అనిపించింది. రెండో పెళ్లి తర్వాత బిడ్డలు కలుగుతారు, మళ్ళీ జీవితం ఇదిగా ఉంటుంది అనుకుంటే, చిగురిస్తుంది అనుకుంటే, అలా కాకుండా మళ్ళీ మూడైనట్లు అనిపించిందట. జీవితంపై అతను పెట్టుకున్న కొద్ది ఆశలు అడి ఆశలు అయ్యాయి. 1913వ సంవత్సరంలో శ్రీ సాయిబాబాను దర్శిస్తే అతని కోరిక నెరవేరగలదని అతని మామగారు సలహా ఇచ్చారు. రెండోసారి బిడ్డలు కలగపోయేసరికి ఇతను బాగా దెబ్బతిని ఉన్నాడు మానసికంగా. కరెక్ట్గా ఆ సమయంలో అంటే 1913లో మీరు బాబాని దర్శిస్తే కనుక బాబా అనుగ్రహం వల్ల మీకు బిడ్డలు కలుగుతారు అని చెప్పి వాళ్ళ మామగారు సలహా ఇస్తే, నిజానికి అతడు సాయి గురించి అంతకు ముందే విన్నాడు, కానీ అతనికి అప్పట్లో ఎట్టి నమ్మకాలు లేవు. మనందరికీ ఉండే సమస్య సపత్నేకర్ కూడా ఉంది. అంటే ఏంటి, మనల్ని మనం ఎక్కువ ఊహించుకొని మనకు అన్నీ తెలుసు అనుకొని వాళ్ళు పిచ్చివాళ్ళు, లేకపోతే వాళ్ళు వెళ్ళేవాళ్ళు పిచ్చివాళ్ళను, లేకపోతే ఆయన దగ్గర ఏముంది, లేకపోతే వీళ్ళు మోసం చేస్తారనో, మిగిలిన మోసగాళ్ళ దగ్గర అందరికి వెళ్ళటానికి మనకి ఆనందంగానే ఉంటుంది. మాస్టర్ గారు అంటారు, సమాజంలో మనం ఆరాధించే వాళ్ళందరూ దాదాపుగా సినిమా యాక్టర్లు కానివ్వండి, క్రికెట్ స్టార్స్ కానివ్వండి, ఇంకో స్టార్ కానివ్వండి, వీళ్ళు మన జీవితంలో పైసాగా పనికిరారు. కానీ వాళ్ళని పొగుడుతూ, వాళ్ళని ఆరాధిస్తూ, వాడి ఫ్యాన్స్ అని చెప్పుకుంటూ, మాస్టర్ గారు అంటారు ఆశ్చర్యంగా ఉంటుంది. వాడంతా ఎన్నో రకాల వాడిల్లో వాడికి ఎన్నో సంబంధాలు ఉంటాయి. సామాన్యంగా ఎవడు ధర్మంగా సంపాదించేవాడు లేదు. అయినా వాడిని పూజించడానికి, పొగటానికి, ఇంట్లో వాడి ఫోటోలు పెట్టుకొని చేయడానికి మాత్రం మనకేమనిపించదట. బాబా ఫోటో పెట్టుకొని అంతమందికి అన్ని సేవ చేసి, ఇంతమందికి ఇన్ని కష్టాలు తీర్చి, ఎంతమందికి జీవితాలు, బిడ్డలు, ఎన్ని రకాల సమస్యలు తీర్చి ఇంతమందిని నడిపిస్తూ ఉంటే ఆయన పటం పెట్టుకుంటే మీకు అనిపించి ఆయన పటం పెట్టుకున్నారంటారట. దొంగ డబ్బు సంపాదించిన హీరోలు, హీరోయిన్ పేర్లు పెట్టుకొని, ఫోటోలు పెట్టుకొని ప్రేమలు పెట్టడానికి మనకి ఏమాత్రం లేదు. కానీ అందరికీ మేలు చేస్తూ, ఆయనకు వచ్చిన ప్రతి పైసాని చివరి దాకా దక్షిణ ఇచ్చిన మొత్తం పనిచేస్తూ, ఎంతమందికి ప్రాణాలు సైతం ఇచ్చి వాళ్ళెంతో మంది నడిపిస్తున్న ఆయన్ని పూజించటానికి మీకు మనిషిని పూజించడం ఏమిటి అని మా మాస్టర్ గారు అంటారు. మాస్టర్ గారిని అడిగారట, అంటే చూడండి, నిజంగా మనం ఆలోచిస్తే మనమేమో ఈ దేనికి పనికిరాని వాడిని పూజిస్తామా? వాళ్ళు కనీసం మనమెవరో వాళ్ళకి తెలియదా? వీళ్ళు వెళ్ళి పిచ్చిగా సినిమా రిలీజ్ అవ్వగానే కటౌట్లు కట్టి పాలు పోయటమా వాళ్ళ మీద? చూడండి, మనం వెర్రి ఎక్కడి దాకా వెళ్ళిపోయిందంటే, పోనీ వాడేమైనా పట్టించుకుంటాడా వీళ్ళ గురించి? అదే బాబాని పట్టుకున్నాం అనుకోండి, మన జీవితాన్ని మార్చేస్తారు కదా. ఆశ్చర్యంగా ఉంటుందన్నమాట. ఇతనికి నమ్మకం లేదట. అంటే ఏంటి, ఆయన పిచ్చివాడు, ముస్లిం అను, ఏదో పెద్ద ఇదైపోయినట్టుగా. మనందరికీ కూడా ఇప్పుడు చాలా మంది బాబా గురించి మాట్లాడే మాటలు అదే. ఆయన ప్రతి ఒక్కళ్ళకి అన్ని జీవుల్లోనూ తానే ఉన్నారని, ఎంతమంది బాబా దగ్గరికి వెళ్తే అంతమందికి అనుభవం ఇచ్చున్నారు. మన మనసులోంచి వ్యక్తం కాని ఆలోచనలు, మనం చేసే పనులు, ఎక్కడ ఎవరికి ఏం పెట్టాము, ఎన్ని సంవత్సరాల క్రితం పెట్టిన దాన్ని కూడా ఆయన అది నాకే చెందిందని చెప్పి మనం మర్చిపోయిన సంఘటనలు కూడా తెలియజేస్తున్నారు. అప్పుడు నేను ఇంటికి వస్తే బెండకాయ కూర పెట్టావు అంటూ ఉన్నారు. అది కూడా నేను మా ఇంటికి వెళ్తే నాకేం పెట్టలేదు అంటూ ఉన్నారు.
ఇన్ని రకాలుగా ఇంత అనుభవాలు ఇస్తూ ఉన్న ఆయన్ని తెలుసుకోవడానికి చేతగాక నమ్మకం లేదని మాటలు మాట్లాడుతూ ఉంటాం. మనకు ఏదో గొప్పగా అయినట్టు. అంటే అందరిలో ఉన్న సమస్య అది సమాజంలో. అట్లా ఇతనికి కూడా పాపం అప్పట్లో బాబా గురించి ముందే విన్నాడు. వాళ్ళ మామగారు ఏమన్నారు? మీకు బిడ్డలు కావాలంటే బాబా దగ్గరికి వెళ్ళి ఆయన దర్శించండి. ఆయన అనుగ్రహిస్తే గనక మీకు బిడ్డలు కలగొచ్చు అంటే, అంతకుముందు ఎన్నో సార్లు బాబా పేరు విన్నా గానీ, ఆయనకి అక్కడికి వెళ్ళాలని గానీ, ఆయన మీద నమ్మకం గానీ కలగలేదట. శ్రద్ధ గూడా లేదు. అందువలన అతను బాబా గురించి శ్రద్ధ వహించలేదు సరికదా! వారి గురించి తనకు తెలిసిన సహపాఠి షేవడేను కూడా ఎగతాళి చేసి, సాయి గురించి చులకనగా మాట్లాడాడు. వాళ్ళ మామగారు చెప్పినా వెళ్ళలేదు. ఈ న్యాయవాదిగా ఉన్నప్పుడు, చదువుకునేటప్పుడు ఈ షేవడే గూడా ఉంటాడు. మనకి చరిత్రలో వస్తుంది. ఇతన్ని కూడా ఎగతాళి చేసేవాడట. బాబా గురించి చెప్తే, ఆయన బాబా గురించి ఎగతాళి చేసి, "నువ్వు కష్టపడి చదువుకుంటే పాస్ అవుతావు గానీ, బాబా పాస్ అవుతాడంటే నువ్వు పాస్ అవ్వవు" అని అట్లా ఎగతాళి చేసి, సాయి గురించి కూడా చులకనగా మాట్లాడాడు. 1913లో మరలా తన మామగారు చెప్పినప్పుడు కూడా అతనికి విశ్వాసం కలగలేదు. కానీ, అతని తండ్రి కూడా సాయిని దర్శించమని చెప్పారు. ఆ రోజులో తండ్రి మాట కాదనగల కొడుకులెవరు? కేవలం ఆయన మాట త్రోసిపుచ్చలేక మాత్రమే తన తమ్ముడు పండితరావుతో కలిసి అతను కూడా షిరిడీ వెళ్ళాడు. చూడండి, అదృష్టం ఏదో రూపంగా తడుతుంది. ఆయన అనుగ్రహం సిద్ధంగా ఉన్నా మన అహంకారం అడ్డు వేస్తూ ఉంటే ఏదో ఒక రూపంలో, ఇక్కడ వాళ్ళ నాన్నగారి రూపంలో నువ్వు వెళ్ళవలసిందే అని చెప్తే, సరే తమ్ముడు తీసుకొని ఆయన తండ్రి మాట కాదనలేక షిరిడీ వెళ్ళాడట. అప్పటి నుండి ఆ దంపతులకు సాయితో గల అనుభవాలు శ్రీమతి పార్వతీబాయి సపత్నేకర్ ఇలా చెప్పింది. మా వారు మొదటిసారి షిరిడీ వచ్చినప్పుడు నమస్కారం చేయడానికి సాయిని సమీపిస్తూ ఉంటే, ఆయన మా వారిని చూసి పో బయటకు అని గర్జించి తోసివేశారు. బాబా దగ్గరికి ఆయన మహాత్ముడు అని వెళ్తే అలానే ఆయన ప్రకటమయ్యేవారు. బాబా ఉట్టి పిచ్చివాడు అంటే అలానే ప్రకటమయ్యేవారు. పిచ్చివాడిలాగే చేసేవాడు రాగానే. లేదు ఆయన మహాపండితుడు అంటే అలానే పండితుడిలాగే ఉండేవారట. అంటే ఏ భావంతో వెళ్తే ఆ భావాన్ని ఆయన ప్రకటన చేసేవారట. అంతటా ఆయనే ఉన్నారంటే ఆయనే ఉండేవారు. అంటే గురువు దగ్గర ఎట్లాంటి భావంతో వెళ్తే ఆయన అదే భావాన్ని వాళ్ళకి ఆ భావంలో ప్రకటమయ్యేవారు. పిచ్చివాడు అనుకో, ఈయన పిచ్చివాడని చెప్పుకొని వెళ్ళిన వాళ్ళకి ఆయన పిచ్చి పనులు చేస్తుంటే నేను చెప్పానే ఈయన పిచ్చివాడని అనిపించేదంట. వాడు వస్తుంటే కుండలన్నీ బోర్లు ఇచ్చేవాడట. అదిగో నేను చెప్పాను ఆయన పిచ్చివాడిని అంటే పిచ్చివాడిలాగే చెప్తున్నారు. మరే నువ్వు ఇట్లా వస్తే నీకు నీ కుండలో ఏమైనా వేయటానికి ఎలా సాధ్యం? కనీసం జిజ్ఞాసతోనో దీంతో వస్తే నీ కుండలో ఏమైనా నింపగలను అంటే వెళ్ళేటప్పుడే మనం వాడు చేయడనుకొని వెళ్ళామనుకోండి ఎలా ఉంటుంది? బాబా దగ్గరికి వెళ్ళినప్పుడు మా గురించి తెలుసుకోకుండా మనం ఏదో ఒక అభిప్రాయం ఏర్పరచుకొని, అందుకని మనం పిచ్చివాడు ఆయనకి ఏం తెలియదు అనుకుంటే అట్లానే ప్రవర్తించేవాడట. ఆయన బాగా తిడతాడంటే అట్లా అనుకుని వెళ్తే అట్లానే తిట్టేవాడట. కానీ ఆయన దగ్గరికి వెళ్ళే భక్తులను చూస్తే ఎలా ఉంటుంది? ఎవరైనా భక్తులు వస్తే ప్రత్యేకంగా ఆయన లేచి చేతులు మడుచుకొని కూర్చొని వాళ్ళు ఇచ్చే నైవేద్యం కోసం చూసే వాళ్ళకి ఆశ్చర్యం వేసేది. ఇదేంటి బాబా ఇప్పుడు ఇలా చేయరే అనిపించేది. అంటే వాళ్ళు ఎలా అనుకుంటున్నారు? తండ్రిని అనుకుంటున్నారు. వాళ్ళ భావానికి తగ్గట్టుగానే ఆయన అలా ప్రకటన అవుతూ ఉండేవారు. ఇక్కడ బాబా దగ్గరికి వెళ్ళి నమస్కారం పెట్టుకోవడానికి ఆయనకి ఏం తెలియదు అనుకుంటున్నాడు. నేనేం మాట్లాడినా తెలియదని మనం అనుకున్నట్టుగానే ఇక్కడ కదా ఈ మాట్లాడింది వాళ్ళకేం తెలుసు అంటారు. మరి బాబా మనలోనే ఉంటారనే విషయం తెలియదు కదా మనకి. అట్లానే మాట్లాడుతూ ఉన్నాడు. అందుకని బాబా దగ్గరికి నమస్కారం పెట్టుకోవడానికి చాలా వంగగానే మొదటిసారి అట్లా నమస్కారం చేయడానికి సాయిని సమీపిస్తుంటే ఆయన మా వారిని చూసి పో బయటకు అని గర్జించి తోసివేశారు. ఆ వేగానికి మా వారి తలపాగా దూరంగా పడింది. తోశారట. పో బయటికి అని చెప్పి బాబా తోసివేసరికి ఆ దానికి ఇతని తలపాగా వెళ్ళి దూరంగా పడిందట. అతడు కిన్నుడై 2-3 రోజులు షిరిడీలో ఉన్న బాబా ప్రసన్నులు కాలేదు. మిగిలిన వాళ్ళకి దర్శనం ఇస్తూ ఉన్నారు, దగ్గరికి రానిస్తున్నారు, నమస్కారం చేసుకొని ఇస్తున్నారు. ఇతనికి మాత్రం దగ్గరికి రానేలేదు. పైగా తోసివేసరికి తలపాగా వెళ్ళి అంత దూరం పడింది. అక్కలపూడి స్వామి ఒక చెంపదెబ్బ కొడితే కిరీటం వెళ్ళి బండెట్టుగా ఇతని తలపాగా వెళ్ళి అలా పడింది. సరే ఇతను అదేంటి బాబా దగ్గరికి కూడా రానివ్వట్లేదని చెప్పి 2 రోజులు అట్లా వేచి ఉన్నా కానీ ఆయన ప్రసన్నులు కాలేదట. ఆయన నిరుత్సాహంతో తిరిగి వచ్చి తమను షిరిడీ పంపి కించపరిచినందుకు వారి తండ్రిపై కోపించాడు. చూడండి, మనం సపత్నేకర్‌ని చూస్తూ ఉన్నాం. కానీ సపత్నేకర్‌లో మనల్ని చూసుకున్నాం అనుకోండి, మన అహంకారం కూడా అట్లానే పనిచేస్తుంది. నేను వెళ్ళనన్నా గాని నన్ను పంపించారు. బాబానేమో అందరి ముందు నన్ను అవమానించారు. ఒక నెట్టు నెట్టారు. చెంప మీద ఒకటేశారు. అది ఎళ్లి అక్కడ పడింది. అందరి ముందు నా పరువు పోయింది అంటాడు. అంటే మన అహంకారం కూడా అలానే పనిచేస్తుంది. అందుకని ఇక్కడ
ఇది 2 రోజులు నా ప్రసన్నం కాకపోయేసరికి మామూలుగా అయితే ఏం చేయాలి? సాధించుకునేదాకా, ఆయన అనుగ్రహం పొందేదాకా అక్కడి నుంచి కదలనుండాలి. కానీ అతని అహంకారం దెబ్బతింది. అందులోనూ మరి విద్యావంతుడు కదా! నేను లాయర్‌ననే ఫీలింగ్ గూడా ఉంది. ఇవన్నీ ఉన్నప్పుడు ఇంకా యాడ్ అవుతాయన్నమాట. సరే అతను ఇంటికి వెళ్ళి వాళ్ళ నాన్న గొడవ పెట్టుకున్నాడంట. "అనవసరంగా పంపించావు. నన్ను అందరి ముందు అవమానపరిచేట్లు చేశావు. బాబా నువ్వు నమస్కారం చేసుకునేలేదు కదా! అవమానించి పంపించారు" అని. అప్పుడు మా వారు తట్టుపై కోపించాడు. మా వారు నన్ను మాదేగాంలో అత్తగారింట్లో విడిచి షిరిడీ వెళ్ళారు. నాకు కూడా ఎంతగానో వెళ్ళాలనిపించింది గానీ, ఆ రోజుల్లో ఏ ఇల్లాలు భర్త నిర్ణయానికి ఎదురు చెప్పేది కాదు. కొడుకేమో తండ్రికి, భార్య ఏమో భర్తకి ఎదురు చెప్పేవాళ్ళు కాదంట ఆ కాలంలో. తర్వాత ఒక రోజు నాకు స్వప్నంలో మెరుపు మెరిసినట్లయింది. చూడండి ఈవిడికి కల వచ్చిందట. ఆ కలలో ఒక స్వప్నంలో ఒక మెరుపు మెరిసినట్లుగా అయింది. అప్పుడు మా గ్రామంలో నీటి కొరత ఉండేది. ఈ మాదే గ్రామంలో ఈవిడ ఉంటున్నప్పుడు మళ్ళీ వెళ్ళారు చూడండి ఆయన. భార్యని విడిచిపెట్టి మళ్ళీ షిరిడీ వెళ్ళారు. ఇక్కడ ఉన్నప్పుడు ఈవిడికి ఒక స్వప్నం వచ్చిందట. ఆ స్వప్నంలో ఒక మెరుపు మెరిసినట్లయి అక్కడ ఆ గ్రామంలో నీటి కొరత ఉండేది. అప్పుడు మా ఇంట్లో ఒక్క చుక్కైనా నీరు లేదని గుర్తొచ్చి కల్లోనే ఒక బిందెని తీసుకొని దగ్గరలో ఉన్న బావి దగ్గరకు బయలుదేరాను. ఆ కాలంలో ఇంటి కోడలు ఒంటరిగా ఇల్లు విడిచి వెళ్ళకూడదనేవారు. కనుక మా మామగారు కోర్టు నుండి వచ్చేలోగా తిరిగి ఇల్లు చేరాలని నేను త్వరగా వెళ్తూ ఉన్నాను. అమ్మ మళ్ళీ ఒంటరిగా వెళ్ళకూడదు. పైగా ఇప్పుడు మా మామగారు వచ్చారంటే ఒంటరిగా ఎందుకు వెళ్తున్నాను అరుస్తారు గనుక ఆయన వచ్చే లోపలే వెళ్ళాలని చెప్పి త్వరగా తీసుకొని బయలుదేరారట. నేను బావిని సమీపిస్తూ ఉండగా తలకు గుడ్డ చుట్టుకున్న ఫకీర్ ఒకరు అక్కడ నిలబడి ఉన్నారు. ఆయన నా వైపుగా వచ్చి, "అమ్మాయి ఎందుకు అనవసరంగా శ్రమ పడుతావు? నేనే నీటి బిందె శుభ్రమైన నీటితో నింపి తెచ్చిపెడతాను" అన్నారు. చూడండి గమ్మత్తు. ఆయన ఈవిడ అందుకు బాబాను దర్శించలేదు. ఇక్కడ ఈయన ఫకీర్ కనపడి నా వైపుగా వచ్చి, "అమ్మాయి ఎందుకు అనవసరంగా శ్రమ పడతావు? నేనే నీ బిందె శుభ్రమైన నీటితో నింపి తెచ్చి పెడతాను" అన్నారు. నేను ఆయన భావాన్ని శంకించి భయపడ్డాను. నా ఎదుట ఆయన కఫ్నీ పైకెత్తి మూత్ర విసర్జనకి కూర్చోవడంతో నా అనుమానం ధ్రువపడి మా ఇంటి వైపు పరిగెత్తాను. చూడండి స్వప్నం ఎంత విచిత్రంగా ఉందో. ఆయన నా వెంట వస్తూ, "పారిపోవద్దు, తర్వాత పశ్చాత్తాపడతావు. నీకోటి ఇద్దామని వచ్చాను" అంటున్నారు. నేను ఇల్లు చేరి తలుపు బిడాయించుకున్నాను. ఇదంతా స్వప్నంలో. ఆయనేమో నీకోటి ఇవ్వాలని వచ్చాను అని చెప్తూ ఉన్నారు. ఈవిడేమో భయపడి పరిగెత్తుకుంటూ వచ్చి తలుపు గడియ పెట్టుకొని బిడాయించుకొని కూర్చున్నాడట. ఆ ఫకీరు కూడా తలుపు వద్దకు వచ్చి తలుపు సందుల్లో నుండి గులకరాళ్ళు లోపలికి విసురుతూ, "నేను నీకోటి ఇద్దామని వచ్చాను" అని మళ్ళీ మళ్ళీ అంటున్నారు. దిక్కుతోచక నేను కేకలు పెడదామనుకుంటుండగా కళ అంతరించి నిద్ర మెలకు వచ్చింది. ఇదంతా కూడా స్వప్నంలో జరిగిందనమాట. సరే తెల్లవారి నా కళ గురించి మా అత్తగారికి చెప్తూ ఉన్నప్పుడు మా మామగారు విని మా వారితో, "నీ భార్యకు షిరిడీ దర్శించాలని ఉండటం వల్ల ఈ కళ వచ్చి ఉండవచ్చు. ఆమెను తీసుకొని మరొకసారి షిరిడీ వెళ్ళు" అన్నారు. ఆ చెప్పిన కళని ఆయన అర్థం చేసుకొని, ఆవిడికి షిరిడీ వెళ్ళాలని కోరుకున్నట్లుగా ఉంది కనుక నువ్వు నన్ను తీసుకో, అందుకనే ఈ కళ వచ్చింది, నువ్వు తీసుకొని షిరిడీ వెళ్ళు అని చెప్తే నా భర్త చికాగ్గా దాని మాటలు పట్టించుకునేదేంటి, దానికి అలా అనిపించడం వల్లనే కల వచ్చింది. నేను మళ్ళీ షిరిడీ వెళ్ళి బాబా నుండి న్యూనత పొందడం నాకు ఇష్టం లేదు అన్నాడు. అంటే కల వస్తే వచ్చింది, ఏదో అనుకోవడం వల్ల ఇలా వచ్చింది. ఇప్పుడు మళ్ళీ నేను తన కోసం షిరిడీ వెళ్ళి బాబా దగ్గర మళ్ళీ అట్లా అవమానపడి న్యూనత పొందడం నాకు ఇష్టం లేదు అన్నారు. కానీ మా మామగారు ఆయన్ను శాంతపరిచి, మగ సంతతి లేని వాళ్ళ వదిన గారు కూడా తీసుకెళ్ళమన్నారు. మీరే కాదు మీతో పాటు వాళ్ళ వదిన గారిని కూడా తీసుకువెళ్ళమని చెప్పి ఆయన కోరారట. సరే ఆ ప్రకారమే మేము బయలుదేరి షిరిడీ చేరే సమయానికి శ్రీ సాయిబాబా షిరిడీని లెండి బాగ్ నుండి తిరిగి వస్తూ ఉన్నారు. ఈ సపత్ నాయకరు భార్యతోటి తర్వాత వదినతోటి అట్లా తీసుకొని షిరిడీ వెళ్ళేసరికి బాబా అప్పుడే లెండిలోంచి వస్తూ ఉన్నారట. ఆయన చూస్తేనే నేను నివ్వరబోయాను. నా కల్లో కనిపించిన ఫకీర్ వారే. ఈవిడికి స్వప్నంలో కనపడ్డారు కదా, ఆయన చూసే భయపడి ఆవిడ పారిపోయింది. కానీ ఇక్కడికి వచ్చి చూస్తే ఆ లెండి బాగ్ నుంచి వస్తూ ఉన్న సాయినాథుడు ఆయనే. కల్లో కనపడిన ఫకీరే సాయి ఇక్కడికి వీళ్ళకి వచ్చింది. ఎదురుగా చూడగానే చూస్తూనే నేను నివ్వరపోయాను.
నా కల్లో కనిపించిన ఫకీర్ వారే. నన్ను చూస్తూనే ఆయన పొట్ట నిమురుకుంటూ, తల్లి నా కడుపులో ఎంత నొప్పిగా ఉందో, నా నడుము కూడా నొప్పి పెడుతోంది అన్నారు. శ్రీమతి సపత్నేకర్ తోటి చూడండి ఆయన ఎంత ప్రేమమయ్యాడో. అసలు ఆవిడ చూస్తుంటూనే తల్లి నా కడుపులో ఎంతో నొప్పిగా ఉంది, నా నడుము కూడా నొప్పి పెడుతోంది అన్నారు. నాకేమీ అర్థం కాక ఆయనకి ఏమైందో అని తెలుసుకోవాలనుకున్నాను. నాకు వారి భక్తులు ఎవరైనా బాధపడుతూ ఉంటే వారి బాధ నివారించేటప్పుడు ఆయన అలా అంటారని నా సాటి భక్తులు చెప్తారు. అంటే బాబా దగ్గరికి వచ్చిన భక్తులకి ఎవరైనా అలాంటి బాధలు పడుతూ ఉంటే అవి నివారించదలుచుకున్నప్పుడు ఆ బాధల గురించి బాబా అలా చెప్పేవారు అని ఈ సాటి భక్తులు చెప్పారండి. అదేంటి బాబా ఇప్పుడు సడన్ గా నాకు కడుపు నొప్పిగా ఉంది, అట్లాగే నడుము నొప్పి కూడా ఉందని చెప్తూ ఉన్నారని, అన్నో బాబాకి ఏమైందో అని ఈవిడ కంగారు పడుతూ ఏమైందో కనుక్కుందామంటే అప్పుడు వాళ్ళ భక్తులు ఏం చెప్పారంటే, బాబా ఎవరికన్నా అవి నివారించదలిచినప్పుడు వాటి గురించి ఇలా చెప్తారు అని ఈవిడికి చెప్పారట. ఆయన ఎంత చక్కగా నటించగలరో చూస్తే నవ్వొచ్చింది. అంటే నిజంగానే బాబా అట్లా నొప్పిగా ఉందని, నడుము నొప్పిగా ఉందని, కడుపు నొప్పిగా ఉందని ఆయన ఎంత చక్కగా నటించారు అని అనిపిస్తే అప్పుడు నవ్వొచ్చిందట ఆవిడికి. నాకు అప్పుడు అర్థం కాలేదు, కానీ కొద్ది కాలం తర్వాత నాకు అటువంటి నొప్పులే వచ్చి వాటికి అవే తగ్గిపోవడంతో ఆయన నాతో అలా ఎందుకు అన్నారో అర్థమై వారి పట్ల భక్తి, కృతజ్ఞత కలిగాయి. అంటే ఈవిడికి రాబోయే వాటిని బాబా ముందుగా చెప్పి వాటిని మళ్ళీ అలాంటి వాటి అంతా అవే తగ్గిపోవడంతో అప్పుడు నాకు బాబా అలా ఎందుకన్నారో అర్థమై వారి పట్ల భక్తి, కృతజ్ఞత కలిగాయి. కొద్దిసేపట్లో బాబా మసీదు చేరాక మేము పువ్వులు నైవేద్యము తీసుకొని ముందు నా భర్త, ఆయన వెనక నేను వారి దర్శనానికి వెళ్ళాం. ఇద్దరు భార్యాభర్తల సమేతంగా, ముందేమో భర్త, వెనక ఈవిడ. మా వారు ఆయనను సమీపించగానే బాబా అంతకు ముందులాగానే పో బయటకు అని గద్దించారు. కానీ నన్ను మాత్రం తమను సమీపించి పాద నమస్కారం చేసుకొనిచ్చారు. పట్టలేని సంతోషంతో నన్ను నేనే మరిచాను. అంటే బాబా పాద నమస్కారం చేసుకోగానే ఆవిడ పట్టలేని సంతోషంతో నన్ను నేనే మరిచాను. బాబా తమ పిడికిల నిండా ఊది తీసుకొని, ఇదిగో తీసుకో, 1 2 3 4 నీకెందరు కావాలి అన్నారు. అంటే బిడ్డల కోసం వచ్చారు కదా వీళ్ళు, అందుకని ఆవిడతో అంటున్నారు. బాబా అన్నారు నీకోటి ఇవ్వాలని వచ్చానని చెప్తూ ఉన్నారు. కానీ ఆవిడ పాపం స్వప్నంలో భయపడి పారిపోయింది. కానీ ఇక్కడ ఏం చేస్తున్నారు, పాద నమస్కారం చేసుకున్న తర్వాత ఆవిడకి అంతటి ఆనందం కలిగిన తర్వాత బాబా పిడికిలు ఊది తీసుకున్నారట. తీసుకొని ఆవిడకి ఇస్తూ, ఇదిగో తీసుకో, నీకు ఎంతమంది కావాలి, 1 2 3 4 అంటూ బాబా అసలు అది ఊహించుకుంటేనే మనకి ఎంత ఆయన 1 2 3 4 నీకెందరు కావాలి అన్నారు. ప్రతి వారికి బాబా ఆశీస్సులు లభిస్తున్నాయి, కానీ మా వారికి మాత్రం పో బయటికి అన్న మాటే లభించిందని మా వారు బాధపడ్డారు. బాబా అందరినీ అనుగ్రహిస్తూ ఉన్నారు, పైగా ఆయన భార్యను కూడా అంతగా అనుగ్రహించారు. నీకు ఎంతమంది కావాలి బిడ్డలు అని చెప్పి ఆయన ఇస్తూ ఉన్నారు, కానీ ఇతన్ని మాత్రం దగ్గరికి రానివ్వకుండా పో బయటికి అని అరుస్తూ ఉన్నారు అని చెప్పి ఆయన బాధపడ్డాడు మొత్తానికి. అప్పుడు దాకా ఏంటి బాబా నన్ను దగ్గరికి కూడా రానివ్వట్లేదు, నమస్కారం కూడా చేసుకోనివ్వట్లేదు, నమస్కారం చేసుకుంటే ఒకసారి ఏమో నెడితే వెళ్ళి తలపాక అంత దూరం పడింది, ఇప్పుడేమో దగ్గరికి కూడా రానివ్వలేదు అని చెప్పి ఆయనే బాధపడుతున్నాడు. ఆయన కొంచెం ఆలోచించుకున్నాక గతంలో వారు బాబాని శంకించి వారిపై అపోహపడడం వల్లనే తనకు అలా జరుగుతోందని తోచింది. ఇప్పుడు ఆలోచించాడు, ఎందుకు బాబా నా పట్ల ఇలా చేస్తూ ఉన్నారు అనుకున్నప్పుడు, ఓహో నేను బాబా గురించి తప్పుగా మాట్లాడి ఆయన గురించి చులకనగా చేసి లెక్క లేకుండా మాట్లాడాను, అందుకే బాబా నన్ను దగ్గరికి రానివ్వట్లేదు అని తన తప్పేనని తెలుసుకున్న తర్వాత ఈసారి అనుకున్నాడు, ఏమైనా సరే బాబా ఆశీస్సులు పొందాక కానీ షిరిడీ విడిచి వెళ్ళకూడదని వారు నిశ్చయించుకున్నారు. అంటే చూడండి, మనకి అవమానం ఇవన్నీ కాదు, ఆయన అనుగ్రహం పొందటం ముఖ్యం. మనలోని లోపాల వల్లే బాబా అలా చేస్తున్నారు అది తెలియనంతసేపు ఏమనిపిస్తుంది, ఆయనేమో నన్ను బయటికి నెట్టి వేస్తున్నారు, నన్ను గౌరవించకుండా అందరి ముందు న్యూనత పొందేట్టుగా చేశారు అనుకుంటున్నాడు. కానీ ఎప్పుడైతే ఆలోచించి ఈ లోపం తనలోనే ఉంది, నేను బాబా గురించి చులకనగా మాట్లాడటం, తేలిక మాట్లాడటం, ఆయన్ని శంకించడం వల్లే బాబా నన్ను దగ్గరికి రానివ్వలేదు తెలిసిన తర్వాత అప్పుడు అనుకున్నట్ట, ఎట్లాగైనా సరే బాబా ఆశీస్సులు పొందకుండా షిరిడీ నుంచి వెళ్ళకూడదు అని చెప్పి గట్టిగా నిశ్చయించుకున్నాడట. కొద్ది రోజుల్లోనే వారికి అటు అవకాశం వచ్చింది. అంటే ఇంకా అది పూర్తిగా ట్రాన్స్లేట్ అవ్వలేదు. కొద్ది రోజుల్లో ఒకరోజు బాబా ఒక్కరే మసీదు ముంగిటి ఉన్న రాతిపై కూర్చొని ఉండగా చూచి పరుగున సమీపించాడు. అంటే బాబా ఒక్కరే ఆ రాయి మీద కూర్చొని ఉన్నారట. ఇప్పుడు బాబా ఒక్కరే ఉన్నారు,
ఇదే మంచి సమయం అని చెప్పి సపత్నేకర్ పరిగెత్తుకుంటూ వెళ్ళి బాబాని సమీపించి వారి పాదాలు గట్టిగా పట్టుకొని మా వారు కన్నీరు పెట్టుకున్నారు. వారి తలపై బాబా చేయి పెట్టి ఆశీర్వదించి తమ చెంతను కూర్చోబెట్టుకున్నారు. ఎప్పుడైతే అతనిలో అటువంటి మానసిక పరివర్తన కలిగిందో, తప్పు తనదే అని తెలుసుకున్నాడు, బాబాని శంకించి ఆయన్ని చేయటం వల్ల అతనికే ఇబ్బంది శ్రేయస్కి. అందుకని ఎప్పుడైతే ఇది తెలుసుకొని బాబా అనుగ్రహం పొందకుండా వెళ్ళకూడదు అని నిశ్చయించుకొని ఎదురు చూస్తూ ఉన్నాడో, బాబా ఒంటరిగా అక్కడ రాయి మీద కూర్చుని పరిగెట్టుకుంటూ వెళ్ళాడట. వెళ్ళి బాబా పాదాలు గట్టిగా పట్టుకొని కన్నీరు పెట్టుకున్నాడట. అంటే దగ్గరికి రానివ్వట్లేదు కదా బాబా. తన భార్యను గ్రహించాడు, కానీ తను రానివ్వట్లేదు. ఎప్పుడైతే రియలైజ్ అయ్యాడో, ఇతని మనసులో అది కలిగిందో, బాబా కూడా ఏం చేసేసారు, నెట్టలేదట. నెట్టకుండా ఆయన తలపై చేయి పెట్టి ఆశీర్వదించి తమ చెంతన కూర్చోబెట్టుకున్నారు. ఇంతలో గొర్రెల కాపరి ఒక ఆమె వచ్చి తన అలవాటు ప్రకారం బాబా పాదాలు వత్తనారంభించింది. బాబా ఇతన్ని పక్కన కూర్చోబెట్టుకున్నప్పుడు ఒక గొర్రెల కాపరి వచ్చిందట. ఆవిడ వచ్చి ఏం చేసింది, తన అలవాటు ప్రకారం బాబాకి పాదాలు వత్తనారంభించింది. బాబా ఆమెతో మాట్లాడుతూ ఉన్నారు. వారు చెప్పేదంతా తన గురించేనని మా వారు గుర్తించి ఆశ్చర్యపోయారు. చూడండి బాబా యొక్క స్కిల్ ఎలా ఉంటుందంటే, అసలు ఎవరి గురించి చెప్తున్నారో వాళ్ళకే అర్థమైంది తప్పించి వేరే వాళ్ళకి అర్థం కాదు. ఇక్కడ బాగా వృత్తాంతం చెప్తున్నారు, ఒక కథ చెప్తున్నారట. ఆ కథ అంతా ఇది ఇతని గురించే చెప్తూ ఉన్నారు. ఆ విషయం ఆడికి తెలియదు కదా ఈయన గురించి చెప్తున్నాను, కానీ బాబా ఇతనికి తెలుసు బాబా నా గురించే చెప్తున్నారని. వారు చెప్పేదంతా తన గురించేనని మా వారు గుర్తించి ఆశ్చర్యపోయారు. తన కొడుకును చంపానని ఈ పెద్ద మనిషి అంటున్నాడు, నేను ఎవరి బిడ్డలైనా చంపుతానా? అంటే ఏంటి, ఆల్రెడీ ఆ బిడ్డలు పోవటం వల్ల అతను దుఃఖంలో ఉన్నాడు. అందుకని బాబా అంటున్నారు, తన కొడుకును చంపానని ఈ పెద్ద మనిషి అంటున్నాడు, నేను ఎవరి బిడ్డలైనా చంపుతాను. సరే, నేను ఇప్పుడు ఆ బిడ్డను అతని భార్య గర్భంలో ఉంచుతాను అన్నాడు. మా వారు ఎంతగానో సంతోషించి తిరిగి బాబాకు నమస్కరించి మా వద్దకు వచ్చేసారు. అప్పుడు ఏమవుతుంది, మనకైనా చూడండి, ఒకసారి సంశయం నుంచి గనక మనం భక్తిలోకి వస్తే ఆ భక్తి భావం పొంగిపోతూ ఉంటుంది. అటు నుంచి నమస్కారం, ఇటు నుంచి నమస్కారం, ఇటు వెళ్తే నమస్కారం, అటు వెళ్తే నమస్కారం చేస్తూ ఉంటారు. ఆ భక్తి భావం పోయింది అనుకోండి, ఇక్కడ బాబానే ఉంది, మన కిచెన్ ఎక్కడుంది, లేకపోతే బాండారా ఎక్కడుంది అని తిరుగుతూ ఉంటారు. లేకపోతే ఎవరితో మాట్లాడదామని తిరుగుతూ ఉంటారు. భక్తి ఉంటే ఏమవుతుంది, అక్కడక్కడ ఇటువైపు చూసి బాబా ఈ ఫోటోకి దండం పెడుతుంటారు, ఆ ఫోటోకి దండం పెడుతుంటారు. మందిరంలోకైనా అంతే, కొంచెం భక్తిభావం ఉంటే చూడండి, అక్కడ ఎక్కడ బాబా కనపడి పెడుతూ ఉంటారు. ఆ భక్తిభావం పలచగా ఉంటే మన వాటర్లో ఉన్నారా, మాట్లాడుకుందామా, ప్రసాదం తింటూ కబురు చెప్పుకుందామా, లేకపోతే పక్కకి వెళ్ళి మనం ఇంకేదైనా మాట్లాడదామా అంటే ఇట్లాంటి అహంకారం వచ్చేస్తుంది. భక్తిభావం, ఆయన సన్నిధిలో ఉన్నామన్న భావం పోయి ఆయన సేవకు వచ్చామన్న విషయం మర్చిపోతే మనం ఆయన ఇదంతా మనం నడిపిస్తున్నాము అనుకుంటాం. అంటే సేవలోకి వచ్చినప్పుడు గుర్తుపెట్టుకోవాల్సింది, మనల్ని ఎవరు ఏ మాట అన్నా కానీ భరించడానికి సిద్ధంగా ఉండాలి. లేకపోతే ఎవడు చేయమన్నాడు సేవ? ఆయన వచ్చి ఇదిగో మీ పదవి తీసుకుని సేవ చేయమని ఎప్పుడైనా చెప్పాడా? మనం సేవకు వచ్చాం. ఏమండి మీరు ఏం చేస్తున్నారు, మీరు చేసే సరిగ్గా లేదు అన్నారు అనుకోండి, అలాగే అంటే ఫీడ్బ్యాక్ తీసుకోవాలి అంతే, రియాక్ట్ అవడానికి లేదు. మీరు నన్ను అంటారంటే నేను ఎంతో నా పనులన్నీ మానుకొని సేవ చేస్తున్నాను. ఎవరు అడిగారు మిమ్మల్ని సేవ చేయమని? మన బాబా వచ్చి అడిగారా, ఇంకొకటి వచ్చి అడిగారా? చూడండి గమ్మత్ అట్లా ఉంటుంది అనమాట. అంటే ఆ భావం ఇతనికి కూడా ఒక్కసారిగా పొంగిపోయింది. బాబా దగ్గర అనుగ్రహం పొందేసరికి అటు నుంచి నమస్కారం, ఇటు నుంచి నమస్కారం, ఇటు వెళ్తే నమస్కారం, ఆ కిటికీలోంచి చూస్తే నమస్కారం పెడుతున్నాడు, ఇట్లా తిరుగుతున్నాడంట. అంటే చెప్పారు కదా బాబా, ఆ బిడ్డను మళ్ళీ ఇప్పుడు ఆ తల్లి గర్భంలో ఉంచుతాను అని చెప్పేసరికి బాబాకి తిరిగి నమస్కరించి వచ్చేశారు. జరిగిందంతా మాతో చెప్పి నన్ను ఆర్తికి వెళ్ళడానికి త్వరగా సిద్ధంగా అన్నారు. అప్పుడు దాకా ఉన్న ఈ భావం ఒకసారిగా పోయింది. బాబా దగ్గర అనుగ్రహం పొందాడు, తల మీద చేయి పెట్టారు బాబా. ఆ ప్రేమను పొందిన తర్వాత ఇక తట్టుకోలేకపోతా ఉన్నాడు. ఎందుకు వీడి బిడ్డ నేను చంపానని అందిస్తూ ఉన్నాడు. మళ్ళీ ఆ తల్లి గర్భంలో బిడ్డను ఉంచుతాను అని చెప్పి బాబా పంపించిన తర్వాత ఆ భక్తి భావం తట్టుకోలేక నమస్కారం చేస్తూ అన్నిసార్లు నమస్కారం చేసి వచ్చి భార్యని తొందరగా హారతికి వెళ్తాం, త్వరగా రెడీ అవ్వని చెప్పి త్వరగా సిద్ధంగా అమ్మన్నారట. నైవేద్యానికి పూర్ణం పోలీలు సిద్ధం చేయమని నాతో చెప్పారు, కానీ హల్వా తయారు చేయమని బాబా సేవకుడు చెప్పాడు. ఈయనేమో అది పూర్ణం పోలీలు అంటే మన బొబ్బట్లు టైప్వి అవి చేయమంటే బాబా భక్తులు ఎవరో బాబాకి హల్వా చేయమని చెప్పారట. హారతి అవగానే భక్తులందరూ పళ్ళాల్లోని నైవేద్యం కూడా బాబా ముందు ఉంచాం. మా పళ్ళాలన్నిటికంటే చివరన ఉన్నది. అయినప్పటికీ బాబా ప్రత్యేకంగా ముందుకు వంగి మా పళ్ళెంలోంచి హల్వా మాత్రమే తీసుకొని ఆరగించారు. మేమెంతో సంతోషించాం.
మరో రోజు గురువారం శ్రావణోత్సవం కూడా చూడటానికి మేము షిరిడీలో ఉండిపోయాం. భక్తులు ముందుగా సాగుతూ మేళతాళాలతో నృత్యం చేస్తూ ఉన్నారు. మనం బాబా దగ్గర శ్రావణోత్సవం ఎలా జరిగేదో మన లీలామృతం చదువుకున్నాం. ఆశ్చర్యం వేసేది అది చదివితే, ఇవన్నీ చాలా దూరంగా ఉంటాయి కాబోలు, ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళడానికి ఇంత సమయం పడుతుంది కాబోలు అనుకుంటాం. ద్వారకామాయి మసీద్ దగ్గర నుంచి పక్కనే చావిడి ఉన్నా ఇక్కడి నుంచి ఇక్కడికి వెళ్ళడానికి అన్ని గంటలు గడిచేదట. ఇందులోంచి బయటకు వస్తేనే మనకి ఇక్కడ చావిడి ఉంటుంది. కానీ అక్కడి నుంచి అక్కడికి రావటానికి అన్ని గంటలు గడిచేదంటే అసలు ఆ ఉత్సవం ఎట్లా జరిగేది, ఆ ఊరేగింపు ఎలా జరిగేది, అసలు బాబా అడుగేది ఒక్కడి నుంచి అడుగు వేయటానికి ఎంత సమయం పట్టేది, వచ్చిన వాళ్ళు ఎంతమంది, ఇంత హంగుతోటి అంతా అసలు జనాలు ఆశ్చర్యంగా ఉంటుందన్నమాట. మళ్ళీ శ్యామకర్ణ ముందు నడుస్తూ అద్భుతమైన ఒకసారి మనం ఊహించుకుంటే. అట్లా భక్తులు ముందుగా సాగుతూ మేళతాళాలతో నృత్యం చేస్తూ ఉన్నారు. వారి వెనకనే ఛత్రచామరాలు పల్లకీతో కలిసి బాబా నడుస్తూ ఉన్నారు. కానీ ఆయన ఎన్నడూ పల్లకీలో కూర్చోలేదు. భక్తులు బలవంతంగా ఆయన ఎత్తి పల్లకీలో కూర్చోబెడితే మరుక్షణమే ఆయన మాయమై యథాపూర్వం దాని వెనకాలే నడుస్తూ కనిపించేవారని చెప్పుకునేవారు. అంటే మొదట్లో బాబా మేము పల్లకిని ఊరికినే మోసుకుపోతామా, మీరు అందులో కూర్చోవాలంటే అందులో ససేమిరా ఒప్పుకోలేదు బాబా. వీళ్ళు బలవంతాన్ని తీసుకెళ్ళి కూర్చోబెట్టినా కానీ మళ్ళీ వెనక్కి కనపడేవారట. ఎట్లా అయితే ఆయన పైన కట్టినటువంటి ద్వారకామాయిలో కట్టినటువంటి ఆ చెక్క బల మీద కనపడేవారు, కింద కూర్చొని ఉండేవారు, సడన్గా చూస్తే పైన కనపడేవారట బాబా. అరే అసలు నిత్యం లేదు బాబా, అంత పైకి ఎలా ఎక్కారు, ఆ గుడ్డ పేలికలు ఆ చెక్క ముక్కనే మోస్తాయో లేదనిపించే పలక మీద మళ్ళీ 4 దీపాలు పెట్టి ఆయన ఎలా పడుకున్నారు, మళ్ళీ కింద కనపడేవారట. అంటే అంత ఆశ్చర్యకరమైన లీలలు జరుగుతూ ఉంటాయి. ఇక్కడ కూడా బాబాని తీసుకెళ్ళి బలవంతంగా కూర్చోబెడితే మళ్ళీ వెనక నడుస్తూ కనపడేవారట. ఒక్కొక్కప్పుడు బాబా ఒకసారి ఒక అడుగు, మరొకసారి మరో అడుగు ముందుకు వేస్తూ ఆరితేరిన నర్తకునిలాగా నృత్యం చేస్తూ ఉండేవారు. అంటే ఆయన నడిచేటప్పుడు కూడా ఒక్కొక్క అడుగుకి ఆయన అట్లా ఆరితేరిన నర్తకునిలాగా నృత్యం చేస్తూ ఉండారు. అదెంత రమ్యమైన నృత్యం. నాకిప్పటికీ కూడా కళ్ళకు కట్టినట్లుగా ఉంటుంది. అంటే చూసిన వాళ్ళకి ఎట్లా ఉంటుంది అంటే, బాబా చేసే ఆ నృత్యం అద్భుతంగా ఉండేదట. ఒక్కొక్క అడుగుకి అంటే ఎంతో నైపుణ్యం ఉన్న ఆయనలాగా ఆయన చేసే నృత్యం గూడా అదంతా కూడా కళ్ళకు కట్టినట్లుగా ఉంటుంది. ఆయన ముఖంలో తాండవించే ఆ దివ్య వర్చస్సు ఒకసారి పండరీపురంలోని పాండురంగని ముఖంలో మాత్రమే చూశాను అంటున్నారు. అంటే మనకి చెప్పుకుంటారు గదా! ఆ విగ్రహంలో ఉండే ఇది అలాంటిది బాబాలో ఎప్పుడు ప్రకటమయ్యేది ఒక్కసారి మాత్రం పాండురంగడి ముఖంలో మాత్రమే చూశాను అని చెప్పుకుంటున్నారు. మరోరోజు మేము షిరిడీ నుండి బయలుదేరుతూ ఉన్నాం. బాబా దర్శనానికి వెళ్తూ ఉండగా మా వారు నాతో, బాబాకు ₹1 దక్షిణ ఇస్తాను. ఆయన ఇంకా కావాలని కోరితే నేను నా బంగారు ఉంగరము, నీ గాజులు కూడా అమ్మవలసి వస్తుంది అన్నారు. ఇప్పుడేమైంది? ఇప్పటిదాకా బాబా నన్ను పట్టించుకోవట్లేదు అనుకున్నాడు. ఇప్పుడు భక్తి పొంగిపోతా ఉంది లోపల. ఇప్పటి నుంచి ఎట్లా ఉంటుంది? దానికి ఏ నైవేద్యం తీసుకోవాలి, హారతికి వెళ్ళాలి, బాబాకి ఏమి ఇవ్వాలి, దక్షిణ ఇవ్వాలి, ఇట్లాంటి ఆలోచనలు వస్తూ ఉన్నాయి. సరే భార్యతో చెప్పాడంటే, రేపు బాబాకి ₹1 దక్షిణ ఇద్దాము. ఆయన కనుక ఇంకా కావాలని కోరితే నా బంగారు ఉంగరము, నీ గాజులు కూడా అమ్మవలసి వస్తుంది అన్నారు. మేము బాబాను దర్శించినప్పుడు మా వారు ఆయన చేతిలో ₹1 ఉంచగానే ఆయన మరొక ₹1 మాత్రమే అడిగి, నేనేమి ఇంకెక్కువ అడగను, అడిగితే నువ్వు బంగారు ఉంగరము, నీ భార్య గాజులు అమ్మవలసి వస్తుంది అన్నారు. అంటే చూడండి బాబా యొక్క సర్వజ్ఞత. ఎక్కడ ఉన్నా మనలో నుంచి ప్రతి మాట ఆయన వింటూనే ఉంటారు. ప్రతి ఒక్కటి ఆయనకి తేట తెల్లం. ఎందుకని? అక్కడెక్కడో ఉన్నారని మనం అనుకుంటూ ఉన్నాం. బాబా మనలోనే ఉన్నారు అనే విషయం మనం గుర్తుపెట్టుకోవాలన్నమాట. అంటే ప్రతి మాట మనలోంచి వ్యక్తమైన మాట, వ్యక్తం కాని ఆలోచన సైతం ఆయనకి తెరిచిన పుస్తకం. బాబా మనలోనే ఉన్నారు కాబట్టి మనం జీవించి ఉన్నాం. బాబా ఎక్కడో ఉన్నారండి, లేకపోతే మనలో ఉంటే చైతన్యం లేదంటే, బాబా అంటే చైతన్య స్వరూపుడు. మనలో చైతన్యం లేదంటే మనం లేనట్టే. అందుకని మనం ఇక్కడ కూర్చొని మనం ఈ దేహమే మనం అనుకుంటున్నాం కాబట్టి ఎంతసేపటికి ఎలా ఉంటుందంటే, బాబా షిరిడీలో ఉంటారు, లేకపోతే వెంకటేశ్వర కొండ మీద ఉంటాడు, ఇట్లా అనుకుంటూ ఉంటాం. ఆయన చైతన్య స్వరూపుడు నాలో ఎప్పుడు ఉండటం వల్లే నేను జీవించి ఉన్నాను, ఇదంతా నిర్వహించగలుగుతున్నాను అని మనం గుర్తించినప్పుడే. ఇంకా తెలియనప్పుడు అనిపిస్తుంది, ఆయన దూరంగా ఉన్నారు కదా, మనం అనుకునేవి తెలుస్తాయా అనిపిస్తుంది. కానీ ఇక్కడ ఎప్పుడైతే వీళ్ళు అక్కడ చర్చించుకున్నారో, ఒకవేళ బాబా గనక ఎక్కువ అడిగితే నీ గాజులు నా ఉంగరం అమ్మవలసి వస్తుంది, ఆ దక్షిణ ఇవ్వడానికి బాబాకి అనుకున్నారు. కానీ బాబాకి రాగానే ఇంకో ₹1 కాకుండా ఇంకో రూపాయి ₹2 తీసుకున్నారు. బాబా లెక్కే ₹2 దక్షిణ తీసుకొని, ఇంకెక్కువ అడగనులే మిమ్మల్ని, అడిగితే నీ ఉంగరము వాడి గాజులు అమ్మాల్సి వస్తుంది అన్నారు.
అది వినగానే మా వారిలో మిగిలి ఉన్న కొద్ది సంశయాలు కూడా తొలగిపోయాయి. అంటే బాబా ఎంతటి సర్వజ్ఞుడు. అంటే మరి ఆ రోజున అక్కడ బాబా గురించి మాట్లాడిన మాటలు కూడా వినపడే ఉంటాయి కదా. వారి దైవత్వాన్ని పూర్తిగా విశ్వసించారు. సరిగ్గా ఒక్క సంవత్సరంలోనే అనగా 1915లో మా అబ్బాయి మురళీధరుడు జన్మించాడు. వాడికి 8 మాసాలప్పుడు బాబా దర్శనానికి తీసుకువెళ్ళాం. తర్వాత నాకు భాస్కర్, దినకర్ అను మరి 2 కొడుకులు కలిగారు. వాళ్ళను కూడా బాబా దర్శనానికి తీసుకువెళ్ళాం. దినకర్ను 2-3 మాసాల పిల్లవాడప్పుడు బాబా పాదాల వద్ద ఉంచుకొని బాబా వాడిని చేత్తో పట్టి పైకి లేపి పైకి బలంగా ఎగురవేశారు. ప్రక్కనున్న భక్తులు ఎవరో వాడిని పట్టుకున్నారు. వాడికి ఏమీ జరగలేదు. మొత్తం మీద నాకు 8 మంది కొడుకులు, 1 కూతురు కలిగారు. బిడ్డలు లేరు అనుకుంటే బాబా అన్నారుగా ఊది తీసుకొని ఇలా ఇస్తూ 1, 2, 3, 4 ఎంతమంది కావాలో చెప్పు అని మరీ అట్లా ఇచ్చారు. మనం మాణిక ప్రభు దగ్గర చూస్తాం అట్లానే. స్వామి ఇంక నా వల్ల కాదని అడిగేదాకా ఆయన బిడ్డలు ఇస్తూనే ఉన్నారు. అట్లా ఇక్కడ కూడా వీళ్ళు బిడ్డలేరని చెప్పి అక్కడికి వెళ్ళి అనుగ్రహం పొందిన తర్వాత బాబా వాళ్ళు అనుగ్రహించారు. అట్లా వీళ్ళకి 8 మంది కొడుకులు, 1 కూతురు కలిగారట. అలనాడు నాకు ఊది ఇస్తూ బాబా నాతో తీసుకో 1, 2, 3, 4 ఎందరు కావాలంటే అందరూ అన్నారు. ఆయన తమ మాట నిజంగా నిలబెట్టుకున్నారు. నాకు మురళీధరుడు జన్మించాక మా వారి భక్తి దృఢమై బాబా పట్ల ఎంత విశ్వాసం ఏర్పడిందంటే మా రెండో అబ్బాయి భాస్కర్ 10వ ఏట చనిపోయినప్పుడు మా మిగిలిన పిల్లలందరినీ బాబా పటం ఎదుట పెట్టి బాబా కావాలంటే వీరందరినీ కూడా తీసుకుపోండి, నేనేం బాధపడను, మీపై భక్తిని మాత్రం విడవను అని ప్రార్థించాను. చూడండి అంటే ఎట్లాంటి స్థితి అతనికి కలిగిందంటే ఒకప్పుడు స్వయం కృషి మీదే మనం పరీక్ష పాస్ అవ్వాలన్నా స్వయం కృషి అని బాబాని నమ్మకుండా నమ్మిన వాళ్ళని అవహేళన చేసిన వాడు బాబా దగ్గరికి వచ్చి ఆయన అనుగ్రహం అంటే ఆయన నుంచి అనుగ్రహం పొందలేకపోవడంతో బాధపడి అనుగ్రహం పొందేదాకా షిరిడి నుంచి వెళ్ళనని ఎట్లాగో నిశ్చయించుకుని అక్కడ కూర్చొని అప్పుడు దాకా అవకాశం వచ్చేదాకా వేసి చూసి బాబా అనుగ్రహం లభించిన తర్వాత అంటే మనలో ఆ పరివర్తన కలగాలి. మనకేదో స్పెషాలిటీ ఉందని బాబా అనుగ్రహించరు. ఆ అర్హత మనం సాధించుకున్నప్పుడు ఆయన కరుణ ఎప్పుడూ ఉంటుంది. మొదట అడ్డుపడింది ఏంటి? మనలో ఉన్న అహంకారమే అడ్డుపడింది. మరి భార్య ఏం చేసింది? చక్కగా వచ్చింది. బాబా మీద ఎటువంటి భావం లేదు. ఆవిడికి స్వప్నంలో కనపడి ఆల్రెడీ అనుగ్రహించారు. అమ్మా నేను నీకు ఇవ్వాలని వచ్చానని చెప్తూ ఉన్నారు. నేనే నీకు నీటితో బిందె నింపి తెచ్చి పెడతానంటూ ఉన్నారు. అన్నీ బాబానే చెప్తూ ఉన్నారు. కానీ ఇక్కడ అహంకారం ఉండి ఇతను మనం ఏదైనా పరీక్ష మనం చదువుకొని పాస్ అవ్వాలి కానీ బాబా లాంటి మహనీయులు నమ్ముకుంటే నువ్వు ఎట్లా పరీక్ష పాస్ అవుతావు అని అంతేకాకుండా చులకనగా మాట్లాడి అక్కడి నుంచి మళ్ళీ అతనిలో పరివర్తన కలిగి బాబా అనుగ్రహం పొంది ఆ భక్తి కలిగిన తర్వాత మనకి దిగామృతం ఉంటుంది. పిచ్చివాళ్ళకి ఎటు పోయి నమస్కారం ఇటు పోయి నమస్కారం అన్నాడు. బాబా ఎందుకు రాని నమస్కారాలు పెడతావు, మొదటిసారి పెట్టావే ఆ నమస్కారం అది నిలుపుకో చాలు అన్నారట. అంటే ఏంటి? ఒకసారి నువ్వు సర్వజ్ఞుడివి, నువ్వు నా రక్షకుడివి, నువ్వు సర్వసమర్థుడివి అని నమస్కారం పెట్టిన తర్వాత ఆ భావాన్ని నిలుపుకోవడమే నిజమైన నమస్కారం. మనకి అది ఎప్పుడు గుర్తుండదు, మనం అలా పాటించం కాబట్టి మనం ఎక్కడ విగ్రహం కనపడినా ఎక్కడ పటం కనపడినా కొంత భక్తితోటి కొంత భయంతో అమ్మో ఆయన చూసాడు ఆయన నమస్కారం పెట్టలేదు అనుకుంటాం. అందుకని కనపడగానే మళ్ళీ నమస్కారం పెడతాం. మనకి భక్తి కంటే భయం ఎక్కువ ఉంటుంది. ఎందుకని ఆయన కోపం వస్తే ఏం చేస్తారు అనే భయం నడిపిస్తూ ఉంటుంది. కానీ నిజమైన నమస్కారం అంటే మాస్టర్ గారు అంటారు నువ్వు మొదటిసారి ఏ భావంతో నమస్కారం చేశావు, బాబా నువ్వే సర్వసమర్థుడివి, సర్వజ్ఞుడివి, నా రక్షకుడివి, నీ దయవల్లే నేను ఉన్నానని పెట్టిన నమస్కారం ఉందే ఆ భావాన్ని నిలువునా నిలుపుకోవడమే నిజమైన నమస్కారం. ఇతను కూడా అట్లా ఏం చేస్తున్నాడు, భక్తి పొంగిపోయింది. ఇప్పుడు బాబాని ఎటు చూసినా ఇంకా అప్పుడు దాకా అనేది పోయింది. ఒకసారిగా బాబా అంత అనుగ్రహించారు, తల మీద చేపెట్టి దగ్గర కూర్చోబెట్టుకున్నారు, మళ్ళీ ఆ బిడ్డనే ఇస్తానంటున్నారు. ఇన్ని చెప్పేసరికి ఇక తట్టుకోలేకపోతున్నాడు ఆ భక్తిని. ఇటు తిరుగుతాడంట బాబాకు నమస్కారం పెడతాడంట, అటు వెళ్తాడంటే అటు నుంచి నమస్కారం పెడతాడంట. బాబా నన్ను ఎందుకు నా పిచ్చివాళ్ళగా నమస్కారాలు పెడతావు, ఇందాక మొదటిసారి పెట్టావు నమస్కారం, దాన్ని స్థిరంగా ఉంచుకోవాలి. అంటే ఇప్పుడు మనం గమనించాల్సింది ఏంటి, మన జీవితంలో బిడ్డలు లేకపోవటమే ఒక వెలితి అనుకొని బాబా దగ్గరికి వెళ్ళి తర్వాత బిడ్డలు పొందిన తర్వాత ఒక బిడ్డ పోతే వాళ్ళందరినీ మళ్ళీ బాబా పటం బిడ్డ ఏమంటున్నాడు, అతను ఆ బిడ్డను రక్షించమని అడగలేదు. బాబా ఆడనే కాదు కావాలంటే వీళ్ళని కూడా తీసుకోండి, కానీ మీ భక్తిని మాత్రం నేను విడవనన్నాడు. చూడండి ఎంత వ్యత్యాసం అంటే నానా చంద్రకర్ ఏమో బాబా దగ్గరికి వచ్చి నా బిడ్డని నువ్వు రక్షించలేదు అంటున్నాడు. మైనతాని ప్రసవ వేది నుంచి రక్షించి బిడ్డని రక్షించినా కానీ మళ్ళీ తర్వాత కొంతకాలానికి ఆ బిడ్డ చనిపోయినా వాడు చనిపోయినప్పుడు కూడా
బాబా మీద అడిగి షిరిడి రాలేదు. వచ్చిన తర్వాత కూడా మాట్లాడట్లేదట. బాబా అన్నారు, ఒరేయ్ నువ్వు దీనికోసమే వచ్చేట్లయితే నా దగ్గరికి రావక్కర్లేదు అన్నారు. ఇందాక మనం చెప్పుకున్నాం, ఈ సద్గురువుని తెలుసుకోవాలి, లేకపోతే ఎందుకు వచ్చినట్లు పిడకలు ఏర్పడడానిక. లాభ నష్టాలు ఇవన్నీ కూడా దైవాధీనాలు. కష్ట సుఖాలు, లాభ నష్టాలు ఇవన్నీ కూడా దైవాధీనాలు. మనం బాబాని ఆశ్రయించామని ఆయన ధర్మాన్ని ఉల్లంఘించి వ్యతిరేకించి మేము నిన్ను పూజించాం కాబట్టి మాకు అసలు ఏ ఇబ్బంది లేకుండా, మా బిడ్డలకు కూడా ఏ యుద్ధం లేకుండానే జరగాలి అంటే, అలానే జరగాలని కోరుకోవడం కూడా మన అవగాహన లేని స్థితి. మనం ఏం చేస్తే మంచిగా ఉండగలం అది చేయాలి కానీ, బాబా నేను నిన్ను పూజిస్తున్నాను కాబట్టి నాకు ఏ ఇబ్బంది రాకూడదు అని మనం అడగటం కూడా మన అవగాహన లేని స్థితి. ఆయన చెప్తూ ఉన్నారు, ఇదిగో నా గురించి చింతన చేస్తూ ఉండు, నీ కర్మ నశిస్తుంది, నేనే నీవుగా మారిపోతావు అని చెప్తూ ఉన్నారు. అయినా కానీ దాని పట్ల మనం పెట్టకుండా, మనం కేవలం లౌకికమైన కోరికలతోటి పరిమితంగా ఉండే వాటితోటే చెప్తూ ఉన్నారు. అందుకే బాబా అంటున్నారు, ఎందుకు గురువుని తెలుసుకోలేకపోతే ఎందుకు వచ్చినట్లు పిడకలు ఏర్పడానికా అంటున్నారు. అంటే ఏం చేసినా చేయకపోయినా మన జీవితం అంతా ఎన్ని సాధించుకున్నా మనం చేసుకునేది ఈ శరీరం వృద్ధాప్యం అయిన తర్వాత, మరణానికి సిద్ధమైన తర్వాత దాన్ని దహనం చేయడానికి బిడ్డలు చేర తీసుకోవడం, లేకపోతే బిడ్డల్ని కనిపెంచడం, తద్వారా వెళ్ళిపోవటం, ఇలా పుట్టడం పోవడమే తప్పించి ఈ జన్మరాహిత్య స్థితి అనేది మనకి మరణం లేకుండా ఉండే స్థితి అనేది కానీ, ఈ జన్మచక్రం నుంచి బయటపడటం కానీ, మనం ఎవరో అన్నీ మనం తెలుసు అనుకున్నా కానీ నా గురించి నాకు తెలియని తత్వమే, గమ్మత్తు నాలో నడిపించే చైతన్యం ఏంటి అనే ఆలోచన కూడా లేకుండా మనం జీవిస్తున్నాం. కానీ ఇక్కడికి వచ్చి నా బిడ్డలు కూడా నాకు అక్కర్లేదు, నాకు నువ్వే ముఖ్యం అని బాబాని అడుగుతూ ఉన్నారు. మనం రేగి దగ్గర కూడా చూస్తాం. అంటే బాబాని ఎందుకు ఆశ్రయించాము, మనకి ఏది శ్రేయస్కరమో ఆయన ప్రసాదిస్తారు అనే విషయాన్ని మనం గుర్తుంచుకొని, జీవితంలో ఏది లభించినా ఆయన ప్రసాదంగా జీవించగలగటం అనేది మనకి ముఖ్యం. మాస్టర్ గారు అంటారు, అలా చేస్తే మనకి ఆ భక్తి నిలుస్తుంది, అలా కాదనుకోండి అది ఎలాగూ జరుగుతుంది, అయ్యో నువ్వు ఇలా చేయలేదని ఆ భక్తిని కూడా కోల్పోతాము, అక్కడి నుంచి జారిపోతాం. అందుకని సపత్నీకర విషయంలోకి వస్తే ఎంతటి పరివర్తన. ఏమంటున్నాడు, వీడు నన్ను నిందిస్తూ ఉన్నాడు, వీడు నా బిడ్డని తీసుకున్నాడని, కానీ మళ్ళీ ఆ బిడ్డని నేను చంపుతానా, చనిపోవడం ఏంటి భూమిలోకి పోవడమే కదా, మళ్ళీ నా తల్లి గర్భాన్ని బిడ్డను ఉంచుతాను అన్నారు. ఆయన భార్యను అనుగ్రహించి 1, 2, 3, 4 ఎంతమంది వాళ్ళు తీసుకొని 8 మంది బిడ్డల్ని అట్లా ఇచ్చారు. అంటే అంతటి పరివర్తన సాయి సన్నిధి, సాయి అనుగ్రహం వల్ల అతనిలో తన బిడ్డల కంటే కూడా బాబా భక్తే ప్రధానం, ప్రసాదించేవాడు ఆయన. అందుకే ఇవన్నీ మనం చూస్తూ ఉంటే, నీ తండ్రి దగ్గర అనుమతి తీసుకొని కదా నువ్వు నాకు సమర్పించుకోవాలంటే, అతను ఏమన్నాడు, దామోదర రసన కొడుకు, బాబా నువ్వు నా తండ్రికి ఇచ్చింది నువ్వే కదా, నా తండ్రికి ఇచ్చింది నువ్వే, నేను నీ వాడినే కదా, మళ్ళీ ఇందులో నా తండ్రి పర్మిషన్ ఏంటి అన్నాడు. చూడండి గమ్మత్తు. అంటే అటువంటి మనకు బిడ్డలుగా ఉన్న మనకి ప్రసాదించింది ఆయన, నిజానికి ఆయనవి ఇవి కూడా ఆయనకే చెందుతాయని గుర్తుపెట్టుకోవటం. అందుకని బాబా పటం ముందు వాళ్ళని పెట్టి, మా మిగిలిన పిల్లలందరినీ బాబా పటం ఎదురు నిలబెట్టి, బాబా కావాలంటే వీరందరినీ కూడా తీసుకుపోండి, నేనేం బాధపడను, మీపై భక్తిని మాత్రం విడవను అని ప్రార్థించాడు. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై.